జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జనవరి నెల 5వ తారీఖు ఆదివారం నుండి 2025 జనవరి నెల 11వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో వక్రించినటువంటి గురువు, కర్కాటకంలో వక్రించినటువంటి కుజుడు, కన్యారాశిలో కేతువు, ధనుస్సు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శుక్రశనులు, మీనములో రాహువు. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. కొందరి వ్యక్తుల యొక్క నిజస్వరూపాలు ఈ వారంలో మీకు బయటపడడం వల్ల మీరు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాలకు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభించడం వల్ల మీ అభివృద్ధికి మీరు ఎంతగానో దోహదం చేసుకున్న వారుగా కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలను, అభివృద్ధిని పొందడానికి ఎంతగానో ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరగడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కొన్ని మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, వ్యాపార లావాదేవీలు, బ్యాంకు సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ముందుకు నడుస్తాయి. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల విషయంలో ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, మంచి అవకాశాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి ఒక రకమైన సంతోషాన్ని, లేకపోతే శుభకార్యాల ప్రస్తావనతో ఆనందాన్ని మీరు ఈ వారంలో పొందగలుగుతారు. ప్రయాణాలు, తీర్థయాత్రలు ఈ వారంలో మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి, అనగా రైతులకు మంచి అభివృద్ధి, మంచి ఆదాయం అందుకునే దిశగా ముందుకు సాగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం, లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఖర్చులు, మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులతో మీరు చాలా విషయాలు ఈ వారంలో సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఒక శుభకార్యాన్ని విజయవంతంగా నిర్వర్తించి సంతోషిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము అధికమయ్యేటువంటి సూచనలు ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ దక్షిణామూర్తి శ్లోకాలను నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని కానీ, పరమశివుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో ఒక గుర్తింపుని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమయ్యేటువంటి సూచన ఈ వారంలో కనిపిస్తోంది. భూవాహన సమస్యల్లో ఒక సమస్యను ఈ వారంలో మీరు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు నిరాశని కలిగిస్తాయి లేదా ఆ పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది. కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలితాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మీరు అనుకున్న పనులు చాలా వరకు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. మీరు ఆశించినటువంటి లాభాలు కూడా అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. అధికారులతో మాట పట్టింపులు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తోంది. జన సంబంధాలు చెడిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారుగా ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ లేక పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో హయగ్రీవ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా హయగ్రీవ స్వామిని కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కానీ లేకపోతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే రుణ సదుపాయాలు కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా కనిపిస్తుంది. జన సహాయం వల్ల మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. ఒక పని వాయిదా పడడం వల్ల కాస్త నిరాశను పొందేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పును కానీ లేక పెసర్లు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆకస్మికంగా అనగా అనుకోకుండా ఒక ఆదాయాన్ని కానీ ఒక మంచి లాభాన్ని కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ ఆదిత్య ఉదయం కానీ, సూర్యాష్టకం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానమాచరించి సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా మీరు సంతోషాన్ని పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భగవంతుని ఆశీస్సులతో ఈ వారంలో మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనగా ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఎక్కువ
మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో ఒక సంతోషకర వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఈ వారంలో భూ వాహన సంబంధాలు లేకపోతే వాటి వల్ల వచ్చేటువంటి లాభాలు కానీ మీరు ఈ వారంలో అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేయడం వల్ల మీరే సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఖర్చులు మితిమీరడం వల్ల ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక విషయంలో మీరు విజయాన్ని సాధించి ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో సంతోషకరమైనటువంటి వాతావరణం కానీ, విందు వినోదాల్లో కానీ పాల్గొనే సూచన కనిపిస్తోంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, అవకాశాలను, ఆదాయాలని అందుకుంటారు. ఆర్థిక విషయాలు మరింతగా మీకు ఆర్థిక బలాన్ని చేకూర్చే విధంగా ఈ వారంలో ఉంటున్నాయి. మీ మాటల వల్ల అభిప్రాయాలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ కుంభరాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి మీరు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ఈ కుంభరాశి వారు శ్రీ సూక్తం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటలకు విలువ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికారుల అండదండలతో ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించి విజయాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తోంది. బ్యాంకు లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, రుణ సదుపాయాలు కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటాయి. స్త్రీజన సహకారంతో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, శుభకార్యాల్లో పాల్గొనేటువంటి వాతావరణాన్ని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా మీకు ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.